అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. ఈరోజు చందమామ కథల్లో అమాయకుడి గొడుసుదనమనే చక్కని చందమామ కథ నుండి విందాం. కాంచనపల్లి గ్రామంలో ఉండే వ్యాపారి వెంకటపతికి రాము ఒక్కడే కొడుకు. అందరూ అతన్ని గొడుసుదనము లౌక్యము తెలియని అమాయకుడని అంటూ ఉండేవారు. ఒకసారి వాడి తండ్రి కోపం కొద్దీ, ఒరే రామం, మరీ ఇంత లౌక్యం తెలియని వాడివైతే ఎలారా? రూపంలో మేనమామ పోలిక వచ్చినందుకు గుణములో కూడా మీ మేనమామ లౌక్యము తెలివితేటలు అబ్బవద్దు అన్నాడు. రామం మేనమామ జగన్నాథాన్ని అందరూ మహాలౌక్యుడని, వ్యవహార జ్ఞానం బాగా ఉన్నవాడని అంటారు. తండ్రి కూడా ఆ మాటే అనగానే రామానికి మేనమామ గురించి తెలుసుకోవాలనిపించింది. ఒకనాడు రామం తండ్రి అతన్ని పిలిచి, మీ మామయ్య ఉన్న ఊరుకు 4 ఆమడల దూరంలో ఉన్న ఈదుపల్లెలో చింతపండు మిరపకాయలు కారు చౌకన సంగతి నీకు తెలుసు కదా. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి మీ మామయ్య సరుకు ఇంకా ఎందుకు పంపలేదో కనుక్కుని మిరపకాయలు మామూలు కన్నా అదనంగా మరొక 2 బస్తాలు కావాలని చెప్పు. ఒకవేళ ధరలు పెరిగాయో ఏమో మరికొంత డబ్బు తీసుకెళ్ళు అని చెప్పి డబ్బిచ్చి పంపాడు. రామం మేనమామ ఊరు చేరేసరికి కను చీకటి పడుతున్నది. ఇంటి ముందు గదిలో దీపం వెలుగులో ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చున్న మరదల ఉష అతనికి కనిపించింది. రామం వచ్చిన అలికిడి వింటూనే ఆమె పుస్తకం పక్కన పెట్టి చిరునవ్వు నవ్వుతూ అతన్ని కుశల ప్రశ్నలు అడిగింది. రామం జవాబులు చెబుతూనే ఇల్లంతా కలయజూస్తూ, ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు, బయటకు వెళ్ళారా ఉష అని అడిగాడు. అవును బావా, తెలిసిన వారింటికి పెళ్ళికి అందరూ వెళ్ళారు, కాసేపట్లో వచ్చేస్తారు అన్నది ఉష. ఆ తరువాత రామం స్నానం చేసి ఉష పెట్టిన పలహారం తింటూ ఉండగా వీధి తలుపు తీసుకుని ఒక వృద్ధురాలు లోపలికి వచ్చింది. ఉష ఆమెను చూస్తూనే సాదరంగా ఎదురెళ్ళి వృద్ధురాలు ఆమెను, అమ్మ వచ్చిందా ఉష అని ప్రశ్నించింది. లేరు మా అమ్మ, మరి కాసేపట్లో వస్తుంది, ఏం కావాలి అని అడిగింది ఉష. వృద్ధురాలు ఒక్క క్షణం రామం కేసి తటపటాయిస్తున్నట్టు చూసి, ఊరు నుంచి లక్ష్మి వాళ్ళు వచ్చారు, ఇంట్లో పంచదార బొత్తిగా నిండుగా ఉన్నది అన్నది నసుకుతూను. అంతే కదా, పంచదార నేను ఇస్తాలే అంటూ ఉష లోపలికి వెళ్ళింది. వృద్ధురాలు తన చిరుగుల చీర కొంగును సర్దుకుంటూ ఉషతో పాటు లోపలికి వెళ్ళే ఓపిక కూడా లేనట్టు అక్కడే చతికిలబడింది. కొద్దిసేపటి తరువాత ఉష ఒక డబ్బా నిండుగా పంచదార తెచ్చి వృద్ధురాలకి ఇస్తూ, ఇదిగో మా అమ్మ పంచదార అంటూ ఆమె లేవటానికి చేయిని అందించింది. వృద్ధురాలు పంచదార తీసుకుని సంతోషంగా, నా ఆయుష్ కూడా పోసుకుని చల్లగా బతుకు అని ఉషను దీవిస్తూ వెళ్ళిపోయింది. జరుగుతున్నదంతా మౌనంగా చూస్తున్న రామం వృద్ధురాలు వెళ్ళిపోగానే, మామయ్య ఎంతో గొడుసువాడని అంటారు, ఆయన గొడుస్తనం నీకు రవ్వంతైనా రాలేదేమో ఉషా, పూటకు దిక్కులేని దానిలా కనిపిస్తున్న ఆ ముసలావిడకు అంత పంచదార అప్పుగా ఇచ్చావు, తిరిగి వస్తుందనేనా అని ప్రశ్నించాడు. రామం ప్రశ్నకు ఉష నవ్వుతూ ఏదో చెప్పబోయే అంతలో వీధి తలుపు మళ్ళీ చప్పుడైంది. ఈసారి ఖరీదైన చీర కట్టుకుని ఒంటి నిండా నగలు అలంకరించుకున్న ఒక లావుపాటి స్త్రీ లోపలికి వస్తూనే రామాను ఒకసారి ఎగాదిగా చూసి, ఈ కుర్రాడెవడే ఉష అంటూ అందుబాటులో ఉన్న కుర్చీలో కూర్చున్నది. ఉష ఆవిడ ప్రశ్నకు జవాబు చెప్పేలోగానే, ఇంతకు మీ అమ్మ పెళ్లి నుంచి వచ్చిందా అని ప్రశ్నించింది. అమ్మ ఇంకా రాలేదు, మీరేదో పని మీద వచ్చారు అన్నది ఉష ముక్తసరిగా. రేపు మీ మావయ్య స్నేహితులు ఎవరో వస్తారట, లడ్డూలు జిలేబీలు చేయమన్నారు, ఇంట్లో పంచదార అయిపోయింది, వెధవమతి మరుపు, దుకాణం నుంచి తప్పించుకుందామనుకుంటూ మర్చిపోయాను, ఒక 2 సేర్ల పంచదార ఉంటే చూడవే అమ్మా అన్నదావిడ. లేదత్తయ్య, మా ఇంట్లో కూడా పంచదార ఈ పూట అయిపోయింది, మా అమ్మ రేపు తెప్పిస్తానన్నది అంటూ ఉష కూర్చున్న చోటు నుంచి లేవకుండానే జవాబు చెప్పింది. ఉష జవాబు వింటూనే ఆవిడ మొహం మార్చుకుని, సరే అయితే అంటూ లేచి
ఏదో గొనుక్కుంటూ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోగానే ఉష రామం వైపు చూసి నవ్వుతూ, భగవంతుణ్ణి ప్రశ్నకు వెంటనే జవాబు ఎలా పంపించాడో చూసావా బావా అన్నది. ఉష మాటలు అర్థం కాని రామం ఆశ్చర్యంగా, నువ్వనేదేమిటి అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు తర్వాత జవాబు చెబుతాను, ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఇంతకు ముందు ఆ ముసలామెకు పంచదార అప్పు ఇచ్చానని దెబ్బలాడావు. ఇప్పుడు ఈవిడకు అప్పు ఇవ్వకపోవడం సమంజసమేనా అని అడిగింది ఉష. రామం తల అడ్డంగా తిప్పుతూ, ఎంత మాత్రం సమంజసం కాదు. ఆ ముసలావిడ కంటే ఈవిడ ధనవంతురాలని తెలుస్తూనే ఉన్నది. దుకాణాలు మూయకముందే పంచదార తెప్పించుకోవడం మరిచిపోయింది. అందువల్ల నీ దగ్గరకు అప్పుకు రావాల్సి వచ్చింది. రేపు ఉదయాన్న దుకాణాలు తెరిచాక పంచదార తెప్పించి నీకు ఇచ్చేస్తుంది. ఇక ఆ ముసలావిడ దగ్గర నుంచి నీ పంచదార తిరిగి వస్తుందన్న నమ్మకం నాకేమీ లేదు అన్నాడు. నువ్వు వ్యవహార జ్ఞానం లేని అమాయకుడువని మామయ్య ఎందుకంటారో ఇప్పుడు నాకు అర్థమైంది బావా అన్నది ఉష నవ్వుతూ. ఆ మాటలకు రామం ముఖం ముడుచుకుంటూ, నువ్వు అంత తెలివైన దానివైతే నాకు తెలియందేదో చెప్పరాదు అన్నాడు. అతడి కోపం చూసి ఉష నవ్వుకుంటూ, చెబుతా విను. మొదట వచ్చిన వృద్ధురాలు గతి లేకపోతే తప్ప కానీ సరుకు కూడా అప్పు చెయ్యదు. ఒకవేళ అప్పు చేస్తే దాన్ని పూర్తిగా తీర్చేదాకా నిద్రపోదు. ఇటువంటి వాళ్లకు అప్పు ఇవ్వడం అంటే వాళ్ళకు సహాయం చేసినట్టే. ఇక లావుపాటావిడ లేనిపోని ఆడంబరాలకు పోతుంది. చేసిన అప్పులు మరిచిపోతుంది. అడిగితే లేనిపోని గొడవలు లేవదీస్తుంది. ఇటువంటి వాళ్లకు అప్పు ఇవ్వడం అంటే కొరువుతో తలగొరుక్కున్నట్టే అన్నది. రామం తల ఊపుతూ, అదా సంగతి. అయినా వాళ్ళని గురించి నీకు తెలిసినట్టు ఊరికి కొత్తవాని నాకెలా తెలుస్తుంది చెప్పు అన్నాడు. ఉష అన్యాయంగా తన మీద నిష్ఠూరం వేస్తుందన్న ధోరణిలో. అందుకు ఉష, అక్కడే మన తెలివితేటలు ప్రదర్శించాలి బావా. నువ్వు మామయ్య దుకాణంలో కూర్చుంటావనుకో, ఎవరో వచ్చి అప్పులు అరువులు అడుగుతారు. వాళ్ళందరి గురించి నీకు ముందే తెలుస్తుందా? వాళ్ళ మాట తీరు బట్టి, ప్రవర్తనను బట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంచనా వేయాలి. అలా చేయలేకపోతే వ్యాపారంలో దివాలా తీస్తావు. ఇటువంటి తెలివితేటలు వ్యాపారులకు గృహస్థులకు చాలా అవసరం అన్నది. ఉష వివరణకు, ఆమె తెలివితేటలకు ముగ్ధుడైన రామం, సత్యం సాప్తదీనం అన్న ఆరోక్తి విన్నావా ఉష అని అడిగాడు. హఠాత్తుగా అతడు సంభాషణ మార్చడంతో ఆశ్చర్యం పోయి, ఉష విన్నాను, ఏం అన్నది. మనిద్దరం ఇప్పటికీ 7 అడుగుల పైనే కలిసి నడిచాం. అంటే మనిద్దరికీ స్నేహం కుదిరినట్టేనా అన్నాడు రామం. ఉష ఇంకా ఆశ్చర్యపోతూ అంగీకారంగా తల ఊపింది. అయితే నాకు ఇటువంటి వ్యవహార జ్ఞానం తక్కువని తెలిసినప్పుడు నా జీవిత భాగస్వామివై నా జీవితాన్ని నా దుకాణాన్ని చక్కదిద్దడం స్నేహితురాలిగా నీ ధర్మం కాదా అని అడిగాడు రామం. ఉష అతని మాటలు అర్థం కాక మొదట తెల్లబోయింది. అర్థం కాగానే సిగ్గుపడుతూ, ఇంత చక్కగా ముందరి కాళ్లకు బంధం వేస్తున్నవాడివి నీకు తెలివితేటలు తక్కువని ఎవరన్నారు బావా, నాన్నను అడుగు అంటూ పక్క గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపట్లో జగన్నాథం, భార్య, కొడుకు వచ్చారు. రామం తను వచ్చిన పని గురించి జగన్నాథానికి చెప్పాడు. ఈసారి రైతులు సరుకు ఇవ్వడం కొంత ఆలస్యం చేశారు. ధరల్లో పెద్ద తేడా ఏమీ లేదు. ఆ మాట మీ నాన్నకు చెప్పు అన్నాడు జగన్నాథం. రామం కాస్త తటపటాయిస్తూ, అది సరే, నీ దగ్గరున్న మరొక విలువైన వస్తువు నాకు కావాలంటే ఇస్తావా మావయ్య అన్నాడు. జగన్నాథం, నా దగ్గర విలువైన వస్తువు ఉన్నదా, ఏమిటది అని అడిగాడు. అదేమిటో తర్వాత చెబుతాను, ముందు నాకు ఇస్తావా చెప్పు అన్నాడు రామం. జగన్నాథం నవ్వి, ఉన్న ఒక్కగానొక్క మేనలుడివి, నీకు ఇవ్వరానిదేముంది, ఆఖరకు నా కూతురిని ఇవ్వమని అడిగినా సంతోషంగా ఇచ్చేస్తాను, ఏమిటో చెప్పు అన్నాడు. రామం కూడా నవ్వుతూ, ఉషను మా ఇంటి కోడలుగా పంపించు అన్నాడు. ముందు తెల్లబోయిన జగన్నాథం తర్వాత పెద్దగా నవ్వుతూ, అమాయకుడు అనుకున్నాను ఇంతకాలమును, పెద్ద గడుగ్గాయిలా ఉన్నావు అన్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన రామం ద్వారా సంగతి విన్న అతడి తల్లిదండ్రులు కూడా
చాలా సంతోషించారు. అమాయకుడి గొడుసుదనం అంతా భార్యను ఎన్నిక చేసుకోవడంలో కనిపిస్తుందట. మనవాడు చాలా గడుసువాడే అన్నాడు రామం తండ్రి భార్యతో. ఇప్పుడు అద్దం సీతన్న అనే మరో చక్కని చందమామ కథను విందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక దేశ పరిపాలకుడు అయిన నీవు ఉన్న సంపద కీర్తి ప్రతిష్టలతో తృప్తి చెందక మరి దేన్నో సాధించి మరింత కీర్తివంతుడు అయ్యేందుకు ఈ శ్మశానంలో తిరుగుతున్నావని నాకు అనుమానం కలుగుతున్నది. ఒకవేళ నువ్వు ఇంకా ఎక్కువ సంపాదనను కీర్తిని సంపాదించినా దానితో తృప్తి పడగలవన్న నమ్మకం నాకైతే లేదు. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అద్దం సీతన్న అనేవాడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. వెంకటాపురంలో ఉండే రామన్న అతిథి మర్యాదకు బాగా పేరు పడ్డం వల్ల అంతా ఆయనను మర్యాద రామన్న అనేవారు. ఆయన పొరుగునే ఉంటున్న దాయాది సీతన్న తను కూడా రామన్నలాగా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడేవాడు. అందువల్ల అతడికి డబ్బు ఖర్చు అయిందే తప్ప పేరు రాలేదు. ఒక రోజున సీతన్న ఇంటికి ఒక సాధువు వచ్చాడు. సీతన్న సాధువుకు తృప్తిగా భోజనం పెట్టి తన గోడు చెప్పుకున్నాడు. దీనికి సాధువు నవ్వి, పేరు కోసం తాపత్రయపడకు, నీకున్నంతలో 10 మందికి సాయపడు, అవసరంలో ఉన్న వారిని శక్తికి మించి కూడా ఆదుకుంటూ ఉండు, అదే నీకు తృప్తినిస్తుంది అని హితబోధ చేశాడు. సీతన్నకు ఆ మాటలు నచ్చలేదు. అతను సాధువుతో, అయ్యా, నిష్కామకర్మ సాధువులకే తప్ప సాధ్యం కాదు. తన చుట్టుపక్కల ఎంతో అంతో మంచి పేరు తెచ్చుకోవాలని, సాటివారిలో శభాష్ అనిపించుకోవాలని ప్రతి మనిషికి ఉంటుంది. నేనైనా 10 మందిని ఆదరించి సంతోషపెట్టాలనుకుంటున్నానే తప్ప చెడ్డ పనికి తలపడం లేదు. పేరు రాని పక్షంలో మంచి పనులు చెయ్యాలన్న కోరిక నాలో చచ్చిపోతుంది. కాబట్టి శిష్టులకు సాయపడే సాధువుగా మీరు నాలోని మంచితనం చచ్చిపోకుండా ఏదైనా ఉపాయం చెప్పండి అన్నాడు. అప్పుడు సాధువు అతడికి ఒక మాయా అద్దాన్నిచ్చి, నీ ఇంటికి వచ్చిన అతిథుల గదిలో ఈ అద్దాన్ని ఉంచు. ఇందులో ఎలాంటి కురూపి ముఖమైనా కూడా అందంగా కనిపిస్తుంది. ప్రతి మనిషికి తన ముఖం అద్దంలో అందంగా కనిపిస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నుంచి సీతన్న ఇంటికి వచ్చే అతిథుల సంఖ్య పెరిగింది. ప్రతి ఒక్కరూ అద్దంలో తమ ముఖాన్ని చూసుకుని మురిసిపోయేవాళ్ళు. అతడి ఇంట్లో ఉన్న అద్దం గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కొన్నాళ్ళు గడిచేసరికి సీతన్నకు అద్దం సీతన్న అని పేరు వచ్చింది. సీతన్న ఇంట్లోని అద్దం గురించి వెంకటాపురం జమీందారుకు తెలిసి వెంటనే ఆ అద్దం తీసుకురమ్మని సీతన్నకు కబురు పెట్టాడు. సీతన్న అద్దం తీసుకుని జమీందారు ఇంటికి వెళ్ళాడు. జమీందారు అద్దంలో తన ముఖం చూసుకుని, ఇందులో నా ముఖం కురూపిలా కనబడుతున్నదేమిటి అన్నాడు. జమీందారు పరివారమంతా కూడా అద్దంలో తమ ముఖాలు చూసుకుంటే అందరికీ అలాగే జరిగింది. తప్పుడు ప్రచారం చేసి పేరు తెచ్చుకుందామనుకుంటున్నావా అంటూ జమీందారు ఆగ్రహంతో అద్దాన్ని నేలకు వేసి కొట్టాడు. అయితే విచిత్రంగా అద్దం పగల్లేదు. సీతన్న అద్దం తీసుకుని దిగులుగా ఇంటికి వెళ్ళిపోయాడు. జరిగింది తెలిసి కొందరు స్నేహితులు సీతన్న ఇంటికి వచ్చారు. అద్దంలో తమ ముఖాలు చూసుకున్నారు. వాళ్ళందరికీ సీతన్న అద్దంలో తమ ముఖాలు యథాప్రకారం చాలా అందంగానే కనిపించాయి. అప్పుడు అందరికీ ఒక రహస్యం తెలిసింది. సీతన్న ఇంట్లో మాత్రమే ఎవరి ముఖమైనా అద్దంలో అందంగా కనబడుతుందని. ఇల్లు దాటితే ఎవరి ముఖమైనా కురూపులా కనబడుతుంది. ఈ వార్త జమీందారుకు చేరింది. ఆయన స్వయంగా సీతన్న ఇంటికి వచ్చి అద్దం మహిమ పరీక్షించాడు. అప్పుడు జమీందారుకు కలిగిన సంతోషం అంతా ఇంత కాదు. ఆయన ఒక చిత్రకారుని రప్పించి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి చిత్రపటాన్ని తయారు చేస్తే ఆ బొమ్మ అద్భుతంగా ఉన్నది.
జమీందారు ఎంతో సంతోషించి సీతన్నకు కొంత ధనమిచ్చి వెళ్ళాడు. విశేషం ఏమిటంటే ప్రతి మనిషి ముఖంలోనే కొన్ని సౌందర్య ఛాయలు, కొంత కురూపితనం ఉంటుంది. అద్దం సీతన్న ఇంట్లో సౌందర్య ఛాయలను మాత్రమే ప్రతిఫలిస్తుంది. సీతన్న ఇంటి బయట కురూపితనాన్ని మాత్రమే ప్రతిఫలిస్తుంది. జమీందారు చిత్రపటం గీయించుకున్నాక చాలామంది అదేవిధంగా తమ చిత్రపటాలు గీయించుకున్నారు. సీతన్న ఇంటికి వచ్చేపోయేవారి సంఖ్య కూడా బాగా పెరిగింది. ఆ ఊరు వాళ్ళే కాక దేశం నలుమూల నుంచి జనం అతడి ఇంటికి తీర్థ ప్రజల్లాగా రాసాగారు. తన ఇంటికి వచ్చిన వారికి మర్యాదలు చేయటం సీతన్న ఎప్పుడో మానుకున్నాడు. ఒకరు ఇద్దరు అయితే పర్వాలేదు, కానీ తీర్థ ప్రజల్లా వచ్చే జనానికి అతడు ఎక్కడ మర్యాదలు చేయగలడు? అయితేనేం అతడి ఇంటికి వచ్చిన జనమంతా సంతోషంగాను తృప్తిగాను తిరిగి వెళ్తున్నారు. తన పేరు దేశమంతటా మారుమోగిపోతున్నది తెలిసింది. సీతన్న ఒకసారి తన గొప్పను చెవులారా వినాలనుకుని ఇంటిని భార్యాబిడ్డలకు అప్పగించి రాజధానికి వెళ్ళాడు. సీతన్న వెంకటాపురం నుంచి వచ్చాడని తెలిసి ఒక ఆయన అతన్ని, నీకు అద్దం సీతన్న తెలుసా? చూడటానికి ఆయన ఎలా ఉంటాడు అని అడిగాడు. అందుకు సీతన్న మనసులో ఎంతో సంతోషించినా తనే అద్దం సీతన్ననని చెప్పకుండా, వెంకటాపురం అనగానే ఎవరికైనా అద్దం సీతన్న పేరే గుర్తుకొస్తుంది, ఆయన నాకు తెలియకుండా ఎలా ఉంటాడు అన్నాడు. అద్దం సీతన్న గురించి విశేషాలు తెలుసుకుందామని ఆ పెద్ద మనిషి సీతన్నను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ సీతన్న మర్యాద రామన్న చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యంగా, ఈయనెవరు? ఈ చిత్రపటం మీ ఇంట్లో ఎందుకున్నది అని అడిగాడు. అందుకు ఆ పెద్ద మనిషి, అదేమిటి, ఈయన నీకు తెలీదా? ఈయనది మీ ఊరేగా. అద్దం సీతన్న ఇంటికి వెళ్ళే వాళ్ళందరికీ తనకు వీలైనంతలో వసతి సదుపాయం చేస్తాడు. మర్యాదకు ఎవరైనా ఆయన తర్వాతే. ఈయన పేరు మర్యాద రామన్న. మహారాజుకు ఈయన గొప్పతనం గురించి తెలిసి చాలా ధనం ఇచ్చి సన్మానించాడు. ఆ ధనాన్ని కూడా రామన్న అతిథి మర్యాదకే ఉపయోగిస్తూ ఉంటాడు. ఈయన చిత్రపటాలు చాలామంది ఇళ్లల్లో ఉన్నవి అని చెప్పాడు. ఆ మాటలకు అద్దం సీతన్న అసంతృప్తిగా తల ఊపి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గ మధ్యంలో సీతన్నకు అద్దాన్ని ఇచ్చిన సాధువు కనిపించి, ఏమిటంత దిగులుగా ఉన్నావు? అద్దం సీతన్న పేరు దేశం అంతటా మారుమోగిపోతూ ఉంటే నీకు తృప్తి కలగదేం అన్నాడు. అయ్యా, నా దిగులుకు అసంతృప్తికి కారణం చెప్పలేను. తమరిచ్చిన అద్దాన్ని తిరిగి తమరే స్వీకరించండి అని సీతన్న అద్దాన్ని సాధువుకిచ్చి తన గ్రామం చేరాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అద్దం సీతన్న ప్రవర్తన వింతగా లేదా? ఇప్పుడు అతన్ని గురించి దేశంలో ఎరిగిన వారంటూ లేరు. అయినా అతడు అసంతృప్తికి ఎందుకు గురయ్యాడు? మహిమగల అద్దాన్ని సాధువుకి ఎందుకు తిరిగిచ్చాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అద్దం సీతన్న రాజధానిలోని పెద్ద మనిషి చెప్పినది విన్న తర్వాత ఒక వాస్తవాన్ని గుర్తించగలిగాడు. తీర్థ ప్రజల్లాగా అతడి ఇంటికి వచ్చే వాళ్ళందరూ అతడి కోసం కాక అతడి అద్దం కోసం వస్తున్నారు. అద్దం సీతన్న పేరు ప్రఖ్యాతలు అద్దానివే తప్ప సీతన్నవి కావు. పైగా ఆ అద్దాన్ని కూడా అతడు స్వయంగా తయారు చేయలేదు, ఎవరో దయతలిచి ఇచ్చినది. మర్యాద రామన్న విషయం అలా కాదు. ఆయనకు వచ్చిన పేరంతా ఆయన అతిథి మర్యాద కారణంగా స్వయానా సంపాదించుకున్నది. అదే వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా. అందువల్ల తను రామన్నతో సరిపోవాలని సీతన్నకు అప్పటికి అర్థమైనది. అందువల్లనే అతడు అసంతృప్తికి గురై అద్దాన్ని తిరిగి సాధువుకి ఇచ్చేశాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.